హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పద్మభూషణ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా 3వ రోజు హిందూపురం మండలం కిరికెర పంచాయతీ బసనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 64 లక్షలతో నిర్మించిన తరగతి గదుల భవనంను ఎమ్మెల్యే బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 1 కోటి రూపాయలతో బసవనపల్లి నుంచి భరత్ నగర్ వరకు బీటీ రహదారిని రిబ్బన్ కటింగ్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. హిందూపురం పట్టణం రేమత్పూర్లో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలలో 1 కోటి 20 లక్షలతో నిర్మించే అదనపు భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం పేద మధ్యతరగతి ప్రజలకు ఒక వరంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ తగ్గింపునకు సంఘీభావంగా చిన్న మార్కెట్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ ర్యాలీ అడుగడుగునా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలకు అభివాదం చేస్తూ ఉల్లాసంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో కళాశాలల విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేసుకోవడం, తర్వాత సినిమాల్లో నడిచడం ప్రారంభించిన సినిమాగా ప్రస్థానం. సో అలా చదువు అనేది చాలా దాని విలువైతే నాకు తర్వాత తెలిసి వచ్చింది. ఎంతోమంది స్నేహితులు ఇవాళ ప్రపంచంలో రాజకీయాలు ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు నా స్నేహితులు. ఇవాళ అటువంటి స్నేహితుల్ని ఒకవేళ నేను వీళ్ళందరితో కూడా ఈ స్నేహం కానీ ఈ సత్సంబంధం కానీ నాకు గుర్తు కాదు. అటువంటి వాళ్ళ నాకు మా తండ్రి గారు కార్యక్రమాలు ఎన్నో పాఠశాలలు ఎన్నో పాఠశాలలు హాస్పిటల్ లేకపోతే ఎన్నో సంస్థలు తీసుకొచ్చారు. చదువులో వాళ్ళకి ఎంత మంచి అవకాశం ఉంది ఇక్కడ. మంచి పాఠశాలలో ఇక్కడ చదువుకుని కేవలం ధనవంతులకు పరిమితమైన విద్యను పేదవాళ్ళు ముందుకు తీసుకొచ్చిన మహానుభావులు రామారావు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నాకంటే బాగా రాజ్యమాన్ని ప్రవేశపెట్టింది కార్యక్రమాలు. ఉపాధ్యాయులు చెప్పడమే కాదు, దాన్ని చూసి విని వెళ్ళడం ద్వారా ఇంకా తేలిక బాధ కొట్టి విజువల్ ఆడియో కంప్యూటర్ కూర్చోరే బాగా చదువుకొని దేశానికి భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి. భగవంతుడు సరస్వతి ఆశిస్తులు ఎల్లప్పుడూ మీ మీద చేయాలని మనస్ఫూర్తిగా నేను సెలవు తీసుకుంటాను. ప్రింట్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు చేసిన అనంతపురం జిల్లా వీసీ మేడం గారికి, కమర్షియల్ ట్యాక్సీస్ అలాగే కమర్షియల్ ట్యాక్సీ బీసీ భాస్కర్ మేడం గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మిగతా అందరి సిబ్బందికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఏంటి ఒక పండుగ జరుగుతుంది. మొత్తం షాపులలో తెలియని వినియోగదారులు తెలియని అందరూ పడి వాళ్ళ జీఎస్టీ తగ్గడం, వివిధ వస్తువులపై వివిధ పర్సంటేజ్లో, అంటే మెడికల్ హాస్పిటల్, నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కాబట్టి మొత్తం తరగం ఇక్కడితో ముగించడం. ఇక్కడ మా క్యాన్సర్ డ్రగ్స్ మీద 0% ఇప్పుడు జీఎస్టీ. అలాగే ఏదో ఏ లైఫ్ సేవింగ్ డ్రగ్ అయినా సరే
వాటిలన్నిటి మీద 0%, మిగతా వాటి మీద 18 నుంచి 5, 12 నుంచి 5 తగ్గించడం. ముందుగా మన గతంలో చూస్తే మరి పలు రకాల ట్యాక్స్లు ఉండేవి, వాటిలన్నీ ఇప్పుడు ఒకటి చేసి ఒక మెగా ట్యాక్స్గా అంటే జిఎస్టీ ట్యాక్స్గా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి అలాగే అప్పట్లో చూస్తే మరి క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చాలా తక్కువ ఉండే. దాంతో ఏమైందంటే ప్రభుత్వానికి కొంచెం నష్టం ఉంది. దాంతో ఇవాళ కాలక్రమేణా ఈ జిఎస్టీని తగ్గించడం, దానివల్ల ప్రభుత్వం ఒక ఆదాయం పెరగడం జరిగింది. అలాగే పెరిగిన ఆదాయం ప్రకారం జిఎస్టీని మళ్ళీ తగ్గించడం జరిగింది. దాంతో ఏంటంటే ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, అలాగే ఎన్డీఏ కానీ అటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధమైన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, వాళ్ళ ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ అమలు చేయడానికి వీలుగా ఉంటుంది. ఇవాళ మన దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఇవాళ అలా చూసుకుంటే అంటే ఒక రకంగా ఈ యొక్క జిఎస్టీ తగ్గించే విధానం మాత్రం రాష్ట్రాలకు కొంచెం నష్టదాయకమైంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉందంటే ఇవాళ సుమారుగా 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం. ఇవాళ అంటే మొత్తం ఇటువంటి పథకాలు వాటికి రాష్ట్రం ఖర్చు చేసేది సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు. మరి 60,000 కోట్ల రూపాయల్లో 8,000 కోట్ల రూపాయలు తగ్గిందంటే అదొక భారమే. అయినా ఈ ప్రజలకు ఉపయోగపడుతుంది, ఏదైతే పథకాలకు కానీ ఉపయోగపడుతుంది అన్నప్పుడు దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అలాగే ముఖ్యంగా వినియోగదారులు అంటే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీనిపై సరైన అవగాహన లేక కొంతమంది వ్యాపారస్తులు పాత ధరలకే వస్తువులు అమ్మడం జరుగుతుంది. కాబట్టి అందరు కూడా చాలామంది, చాలా తక్కువ మంది, అది అందరు కూడా వాళ్ళ షాప్లలో కూడా డిస్ప్లే చేస్తున్నారు. వాళ్ళ ఇక్కడ జిఎస్టీ అమల్లోకి వచ్చింది, సో ఇవాళ మాకు పాత రేట్లు కాదు, ఈ తక్కువ రేట్లకి మేము అన్ని సమకూరుస్తున్నాం అని వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రచారంలో ఒక భాగం అయినందుకు మీతో పాటు, పాత్రికేయులతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాతో పాటు వాళ్ళు కూడా భాగస్వాములు అయినందుకు వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరినీ 4 కోట్లు కిరాణా గుడ్డ అయితే ఒక్కొక్క మెడికల్ షాపు, అలా ఒక శారీ షాపు, ఇవన్నీ విజిట్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు కూడా నేను అనేది ఏంటంటే వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళు అవగాహన, మా క్యాన్సర్ అలాగో మా క్యాన్సర్ ఏంటి అది మనం ప్రచారం చేస్తే కానీ వాళ్ళు ఒక అవగాహన, అవేర్నెస్ తీసుకొస్తే కానీ వాళ్ళకి తెలియదు. అది రకరకాల కారణాల వల్ల కావచ్చు. కానీ ఇక్కడ ఈ విషయానికి వస్తే వాళ్ళు కూడా ఈ రేట్లను పరిశీలించి వాళ్ళు కూడా ఈ యొక్క ఏదైతే జిఎస్టీ ద్వారా వచ్చే అభివృద్ధి ఫలాలు ఏమున్నాయో అవి కూడా వాళ్ళు వాటిని ఆస్వాదించాలని, వాటిని ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటాను. అలాగే ఈ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన హిందూపురం ప్రజలంతా ఎంతో చైతన్యవంతులు. అటువంటిది హిందూపురం ప్రజలంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జేసీ గారు మాట్లాడతారండి, మేడం డిపార్ట్మెంట్ నుంచి జేసీ నమస్కారాల కంటే కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున జిఎస్టీ తగ్గింపుని ప్రచారం చేయడం అన్నది చాలా గొప్ప విషయం. అంటే మామూలుగా ప్రచారం కంటే కూడా అది 1,000 రెట్లు అయింది. గత 4 వారాల నుంచి కూడా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 4 వారాలు క్యాంపెయిన్ చేపట్టడం జరిగింది. దానికి దసరా నుంచి దీపావళి వరకు సంబరాలు అని దానికి నామకరణం కూడా చేయడం జరిగింది. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే నినాదంతో ఒక్కొక్క వారం ఒక్కొక్క ట్రేడ్, అంటే ఫస్ట్ వారం సామాన్యులకి ఏమేమి ఫలాలు తగ్గినాయి అన్నది, ప్రతి ఇంటింటికి గడప కూడా ఫలాలు ఎలా చేయాలి,
ఏ రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గినాయి అనేది 1వ వారం. 2వ వారం మిగతా ట్రేడ్ అంటే టూరిజం వాళ్ళకి ఏం తగ్గింది, హ్యాండ్లూమ్స్ వాళ్ళకి ఏం తగ్గింది అని 2వ వారం. అలా 4 వారాలు 4 రేట్ ఆఫ్ ట్యాక్స్ రిడక్షన్స్ ఇవ్వచ్చు, 4 స్లాబ్లు 2 స్లాబ్లు అయ్యి ఈ ఫలాలు ప్రతి ఇంటికి చేరాలని 4 వారాల క్యాంపెయిన్ జరుగుతుంది. క్యాంపెయిన్లో భాగంగా గౌరవ బాలకృష్ణ గారు ఇప్పుడు ఇక్కడ షాప్కి విజిట్ చేసి అవేర్నెస్ ఎలా ఉంది, మన రేట్ ఆఫ్ ట్యాక్స్ రిడక్షన్ ఎలా ఉందని కూడా తెలుసుకోవాలి. ఈ అవకాశాన్ని కమర్షియల్ ట్యాక్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అంతే ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం.